అర్ధనారీశ్వర టెంపుల్ నుంచి ఏదైతే హైడ్రా అని చెప్పి ఇక్కడ ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ లేదు, కానీ ఇక్కడ పంతులకు సంబంధించిన రూములు, మనవాళ్లకు సంబంధించిన రూములు గులగొట్టి గుడి మీదకి అటాక్ చేస్తున్నారు. ఎక్కడ ఎవరున్నా వీళ్ళని షేర్ చేయడం, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న హిందూ బంధువులందరూ ఈ గుడి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని, మీ అందరికీ తెలుసు. ఇక్కడ మేము రేపే శుక్రవారం 2000 మందికి మేము అన్న ప్రసాదం చేస్తాం సార్, ఆగండి సార్ అంటే కూడా వినకుండా మొత్తం గుడి ప్రిమసిస్ అంతా కులగొడతామని చెప్పి వచ్చి గుడిని కులగొట్టడానికి వస్తున్నారు. ప్రతి శుక్రవారం మనము ఇక్కడ ఈ గుడిలో మనం లైవ్ అన్నం పెడతాము. చాలా మంది పేదవాళ్ళు వచ్చి ఈ షెడ్ లో అన్నం తినిపోతూ ఉంటారు. షెడ్ కూడా తీయడానికి హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నారు. మంది ఇక్కడ అయితే అన్నం పెడతాము, ఈ హైదరాబాద్ టీం వాళ్ళు వచ్చి మొత్తం గులగొట్టడానికి ఇదంతా చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తే ఇప్పుడు వచ్చి ఇదంతా పూజ చేస్తాము అని చెప్పి రేపు అన్న ప్రసాదం చేయకుండా వీళ్ళు చేస్తున్నారు. గుడి మాత్రమే దొరికిందా వీళ్ళకి కూల్చడానికి? మొత్తం మన కళ్యాణ మండపము, దేవుడి గుడి కూల్చేస్తామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన వినొద్దు, కూల్చేయండి అని చెప్తున్నారు. అరాచకంగా ఘోరంగా పేదవాళ్ళని రోడ్డు మీద వేసి చూడండి, మా దగ్గర పనిచేసే పని వాళ్ళని పంతుల రూములను కూడా గులగొడతారంట. హైదరాబాద్ అని సార్ రేపు 2000 మంది భోజనానికి వస్తారు సార్ అంటే పార్సల్ చేసి రోడ్డు మీద ఇచ్చుకోండి, రోడ్డు మీద పెట్టుకోమని చెప్తున్నారు. ఇదేనా న్యాయం? గవర్నమెంట్ ఇదేనా చేసేది? గుళ్ళ జోలికి రాము రాము నిజంగానే అందరూ అన్నట్టుగా ఇది హిందువులకు సంబంధించిన గవర్నమెంట్ లెక్క లేదు. ఇది ఒకసారి అందరూ అర్థం చేసుకోండి. ఎవరైతే దేవాలయాల్ని కాపాడుతామని నోరు చించుకొని జై శ్రీరామ్ అని అంటున్నారో ప్రతి ఒక్క అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఇక్కడికి వచ్చి మన ఈ అర్ధనారీశ్వర గుడిని కాపాడాలని అందరికీ తెలుసు. మేము దేనికోసం పోరాడుతున్నామో, నీతి నిజాయితీతో మేము చేస్తున్న ఈ పనిని అడ్డుకోవడానికి ఎంతో మంది. అవును, మేము ఒక్కలమే. ఇప్పుడు కూడా ఆ అమ్మవారిని నమ్ముకొనే మీ అందరూ ఆ అమ్మవారి ఆదేశంతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఈ గుడిని కాపాడతారని చెప్పి అనుకుంటున్నాము. శివరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్న ఈ టైంలో హైదరాబాద్ వచ్చి ఇలా అన్నీ కూల్చేస్తున్నారు. ఇలా మహోత్సవాలన్నీ ఆపేసుకొని ఎవరైతే ఇక్కడ ఇల్లు ఉన్నారో వాళ్ళందరినీ ఇలా బయట పెట్టేసి హైదరాబాద్ ఏ హ్యుమానిటీ లేకుండా, ఏ హ్యుమానిటీ గ్రౌండ్ పైన లించోకుండా ఎంతమంది లైఫ్స్ ని వాళ్ళు అది చేస్తున్నారు. ఎంత బ్రతిమాల ఏం చేసినా దే నాట్ రెడీ టు గివ్ అప్. ఎవరు ఏమి చేసినా దేవుడు అవే పూజలు ఎక్కడ ఆగవు. టెంపుల్ ని అంత కూల కొట్టేస్తున్నారు వీరు. ఎంత చెప్పినా ఆగకుండా